హలో అత్తయ్య. హలోలు తర్వాత. ఇవాళ 108వ మహామృత్యుంజయ హోమం. పూర్ణాహుతి నీ చేతుల మీదుగా జరగాలని చెప్పారు కదా, బయలుదేరేవా లేదా? ఎప్పుడో బయలుదేరాను అత్తయ్య, వచ్చేస్తున్నా. పూర్ణాహుతి గుర్తుంది. సరే, త్వరగా వచ్చాయమ్మా. అలాగే అత్తయ్య, అలాగే. అదేంట్రా, మనం నాగమండలం వెళ్తున్నాం కదా, మీ అత్తయ్యతో వచ్చేస్తున్నా అని అబద్ధం చెప్పావు. పైగా ఏదో పూర్ణాహుతి అంటున్నావు. మా అమ్మ భయం గురించి నీకు తెలుసు కదా, హోమాలు వ్రతాలు మామూలే. రావడం లేదంటే బాధపడుతుంది, భయపడుతుంది. చివరికి నేను లేకపోయినా ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకొని పూజ ముగిస్తారు. అవసరం కోసం చిన్న చిన్న అబద్ధాలు తప్పేం కాదురా, ప్రమాదం లేదు. అయినా నిజం చెప్పొచ్చు కదరా. అప్పుడు కారు ఇటు వెళ్ళదురా, ఇటు వెళ్లాల్సి వస్తుంది. మన పని మనకి ముఖ్యం. అవును, నాగమణి నాకు ముఖ్యం. పూర్ణాహుతి సమయం వచ్చినట్టుంది. భద్ర, నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నాడు? బయలుదేరాడమ్మా, వచ్చేస్తున్నాడమ్మా. రేయ్, చక్రి మనకు చెప్పిన దారిదే. మనం వెతికే మనిషి ఈ దాన్నే వస్తున్నాడు. అయితే మనం ఇక్కడే కాపేద్దాంరా. మనోడు చెప్పిన బండి నెంబర్ నీకు గుర్తుంది కదా? గుర్తుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని దాటి ముందుకెళ్ళకూడదు. వాడు వచ్చే టైం అయినట్టుంది, చూడు. దేవతా సర్పాల్లారా, మనమందరం ప్రతి 11 సంవత్సరాలకి నాగపంచమి రోజున ఇలా ఈ నాగమండలంలో కలుసుకొని భక్తుల పూజలందుకొని వారిని ఆశీర్వదించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. సమస్త లోకాల్లో ఉండే మనం మన పేరున మన కోసం ఈ నాగమండలాన్ని వృద్ధి చేశారు. గడిచిన 2 పర్యాయాలు ఒక అపకారం వల్ల 11 సంవత్సరాలు ఈ మండలిని శపించాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,